అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గుండెల్లో నీ రూపమే' పార్ట్ 14. ఇక కథలోకి వెళితే ఐశ్వర్య ఒక రూమ్‌లో, విశాల్ ఒక రూమ్‌లో ఉండటం గమనించిన నిత్య విశాల్, విశాల్ అని గట్టిగా పిలుస్తుంది. నిత్య అరుపులకి విశాల్, ఐశ్వర్య, రాజు, మాయ కిచెన్‌లోంచి అన్నిలా వచ్చి చూస్తారు. విశాల్ ఏంటి నిత్య పిలిచావ్? రాజు మనసులో పిలవలేదు అరిచింది విశాల్. రాజు వైపు చూస్తాడు. రాజు అర్థమైనట్లు సైలెంట్గా అయిపోతాడు. విశాల్ చెప్పు నాని ఎందుకు పిలిచావు? నిత్య నువ్వు ఐశ్వర్య వేరే వేరే గదుల్లో ఎందుకు ఉన్నారు? విశాల్ అది నాని. నిత్య వద్దు ఏం చెప్పకు అని చెయ్యి చూపిస్తుంది. దీనికి ఒకటే పరిష్కారం. నిత్య రాజు రాజు చెప్పండి మేడం. నిత్య రేపు పూజారిని పిలిపించు అని వెళ్ళిపోతుంది. విశాల్ షాక్ అవుతాడు. ఐశ్వర్య సిగ్గుపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతుంది. మాయ అనిల సంతోషిస్తారు. రాజు సార్ ఐశ్వర్య మేడం మీరు వేరే వేరే రూమ్లో ఉంటే మధ్యలో పూజారి వచ్చి ఏం చేస్తాడు? సార్ మీకేమైనా తెలుసా మేడం గారు పూజారిని ఎందుకు పిలిపించమన్నారో? విశాల్ కోపంతో రాజు కాలు గట్టిగా తొక్కుతాడు. రాజు అబ్బా. ఆ తర్వాత విశాల్ తన రూంలోకి వెళ్ళిపోతాడు. మాయ ఇప్పుడు బాగైందా నీకు? నోరు కంట్రోల్లో పెట్టుకోలేవా? రాజు ఇప్పుడు నేనేం నోరు జారాను? పూజారి ఎందుకు అని అడిగాను, అది తప్ప? మాయ సార్ ఐశ్వర్య మేడం వాళ్ళ ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టించడానికి పెద్ద మేడం పూజారి గారిని పిలిపించమన్నారు. రాజు ఓహో అందుకా అని బ్లేస్ అవుతుంటే మాయ సిగ్గుపడింది చాలు పద అని వెళ్ళిపోతుంది. ఐశ్వర్య గదిలో ఒక పక్కకు తిరిగి విశాల్ ప్రేమకి శాశ్వతంగా దగ్గర అవ్వబోతున్నా అని హ్యాపీగా ఉన్న, మరోపక్క తన ఫ్యామిలీకి మిస్ అవుతున్నందుకు, తన పక్కన ఇలాంటి సందర్భంలో లేనందుకు మనసులో బాధగా అనిపిస్తుంది. వెంటనే శోభకి కాల్ చేస్తుంది. శోభ హలో అములు ఎలా ఉన్నావురా? ఐశ్వర్య బాగున్నా అమ్మా. నువ్వు నాన్న ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారురా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఐశ్వర్య గుండెల్లో నుంచి తన్నుకు వస్తున్న బాధని అణుచుకుంటూ బాగున్నారమ్మా. ఈరోజు ఊరు నుంచి అమ్మమ్మగారు వచ్చారు. శోభ ఆతృతగా ఏంటి అమ్మ వచ్చిందా? ఐశ్వర్య డౌట్గా అమ్మనా? శోభ కవర్ చేస్తూ అదేరా నీకు అమ్మమ్మ అయితే నాకు అమ్మేగా. ఇంతకీ అమ్మ ఎలా ఉంది అములు? ఐశ్వర్య బాగున్నారు, చాలా మంచివారు. నన్ను చూసి ఎంత సంతోషపడ్డారో తెలుసా అమ్మ? శోభ మనసులో ఎందుకు పడరు? నువ్వు కడుపులో ఉన్నప్పుడు విశాల్కి భార్యనే పడుతుంది అని ఫస్ట్ ఫిక్స్ అయ్యింది ఆవిడే కదా. ఓ అవునా? ఐశ్వర్య అమ్మ నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. శోభ ఏంటమ్మా ఐశ్వర్య అది అంటుండగా మాయ లోపలికి వచ్చి మాయ ఐశ్వర్య మ్యామ్ మిమ్మల్ని బామ్మగారు పిలుస్తున్నారు. ఐశ్వర్య సరే మాయ నేను వస్తాను నువ్వు వెళ్ళు అనగానే మాయ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మమ్మ పిలుస్తున్నారట. నేను నీతో తర్వాత మాట్లాడతాను బాయ్. శోభ బాయ్ అమ్ములు అని కాల్ పెట్టేస్తుంది. ఐశ్వర్య నిత్య దగ్గరకు వెళ్తుంది. విశాల్ తన రూమ్లో ల్యాపీలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శోభ విశాల్కి కాల్ చేస్తుంది. విశాల్ లిఫ్ట్ చేసి విశాల్ నవ్వుతూ హలో అత్తయ్య ఎలా ఉన్నారు? శోభ నేను బాగున్నాను విశాల్. ఐశ్వర్య నాకు ఇందాక ఫోన్ చేసింది. విశాల్ ల్యాపీ పక్కన పెట్టి అవునా ఏం చెప్పింది అత్తయ్య? శోభ ఐశ్వర్య చెప్పింది చెప్పి విశాల్ అమ్ములు నాతో ఏం చెప్పాలి అనుకుందో నాకు తెలియదు కానీ తన మనసులో ఎందుకో బాధపడుతున్నట్లు నాకు అనిపించింది. ఏమైందో నిన్ను అడిగి తెలుసుకుందామని కాల్ చేశా. విశాల్ మనసులో అమ్ములు మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది అత్తయ్య. నాన్నమ్మ రేపు పూజారిని పిలిపించాలి అనగానే తన ముఖంలో సంతోషం బాధ రెండూ కనిపించాయి. అనుకుంటూ అత్తయ్య మీరేమీ కంగారు పడకండి. తను మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. అందుకే అలా మాట్లాడి ఉంటుంది. నేను తర్వాత కాల్ చేస్తాను బాయ్. శోభ సరే నాన్న బాయ్. ఐశ్వర్య నిత్య రూమ్ డోర్ దగ్గర నిలబడి అమ్మమ్మ లోపలికి రావచ్చా? నిత్య అదేంటి ఐశ్వర్య పరాయి దానిలా అలా పర్మిషన్ అడుగుతున్నావు? లోపలికి రా బంగారం. ఐశ్వర్య నవ్వుతూ వెళ్ళి నిత్య పక్కనే కూర్చుంటుంది. నిత్య ఐశ్వర్య నిన్ను ఒక విషయం అడగడానికి పిలిచాను. అప్పుడే ఐశ్వర్యతో మాట్లాడాలి అని ఐశ్వర్య తన రూమ్లో లేకపోవడంతో నిత్య రూమ్కి వెళ్తాడు విశాల్. లోపల విశాల్ నిత్య మాట్లాడుకోవడం చూసి డోర్ దగ్గరే ఆగిపోతాడు. ఐశ్వర్య దేని గురించి అమ్మమ్మ? నిత్య నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా రేపు శాంతి ముహూర్తం పెట్టించడానికి పూజారిని రమ్మన్నాను. నీ ఇష్టం ఏంటో తెలుసుకోలేదు అని నాపై కోపం వచ్చిందా? ఐశ్వర్య
అయ్యో అమ్మమ్మ అదేం లేదు. మీరు ఏమి చేసినా మా మంచి కోరే చేశారుగా. కానీ ఆయన నాకు 2 మంత్స్ దూరంగా ఉండాలని అనుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం కావాలి అని అమ్మ వాళ్ళతో అన్నారట. అందుకే ఒకసారి ఆయన్ని అడిగి నిర్ణయం తీసుకునింటే బావుండు ఏమో అనిపించింది. విశాల్ ఐశ్వర్య మాటలకు చిన్నగా స్మైల్ చేసి తిరిగి ఐశ్వర్య వైపు చూస్తాడు. నిత్య నవ్వుతూ ఐశ్వర్య ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి, పిచ్చిపిల్ల, మీరిద్దరూ చెరో ఒక గదిలో ఉంటే ఒకరి మనసు ఒకరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ప్రేమ ఎలా పుడుతుంది? ఆఫీసు వర్క్ అని ఆఫీసుకు వెళ్ళిపోతాడు. నిన్ను బయటకు కూడా తీసుకొని వెళ్ళలేదు కదూ. ఐశ్వర్య: అవును అమ్మమ్మ. ఆయన పొద్దున్నే ఆఫీస్కి వెళ్తే రాత్రి ఎప్పటికో ఇంటికి వస్తాడు. కనీసం నాతో టైం కూడా స్పెండ్ చేయడు. విశాల్కి ఐశ్వర్య మాటలకు కొంచెం బాధగా అనిపిస్తుంది. నిత్య: అందుకే తల్లి నేను ఈ ప్లాన్ వేసింది. విశాల్: ప్లాన్నా? ఐశ్వర్య: ప్లాన్ ఏంటి అమ్మమ్మ? నిత్య: ఫస్ట్ నైట్ పేరుతో మీ ఇద్దరిని ఒకే రూమ్లో చేరుస్తున్నాను. ఆ తర్వాత ఫస్ట్ నైట్ తర్వాత ప్రేమించుకుంటారో, ప్రేమించుకున్నాక ఫస్ట్ నైట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఐశ్వర్య సిగ్గుపడుతూ: పో అమ్మమ్మ. నిత్య: నేను ఎక్కడికి పోతానే? మీకు పుట్టబోయే పిల్లలతో ఆడుకోకుండా. ఆ మాటలకు విశాల్ కూడా బ్లెస్ అవుతాడు. ఐశ్వర్య: సరే అమ్మమ్మ, ఇక పడుకోండి, ఇప్పటికే లేట్ అయ్యింది. సరే తల్లి, నువ్వు కూడా వెళ్ళి పడుకో. ఐశ్వర్య గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది. విశాల్ ఐశ్వర్య ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు 10 గంటలకు పూజారి వస్తాడు అని ఆఫీసుకు వెళ్ళొద్దని నిత్య ఆర్డర్ వేయడంతో విశాల్ రాజు ఇంట్లోనే ఉంటారు. పూజారి గారు రావడంతో అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. పూజారి: అమ్మ, రేపు చాలా బాగుంది. వీళ్ళ చేత పొద్దున్నే సత్యనారాయణ వ్రతం చేయించి రేపు రాత్రి 9:30 వీళ్ళ పేర్లపై శాంతి ముహూర్తం జరిపించండి. విశాల్ ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్య పైకి నవ్వుతూ సిగ్గుపడుతూ ఉన్న లోపల బాధపడుతుందని విశాల్కి అర్థమయ్యింది. నిత్య: మంచిది పూజారి గారు, రేపు వచ్చి ఆ కార్యక్రమాలు మీ చేతుల మీదుగా జరిపించండి. పూజారి: తప్పకుండా తల్లి, ఇక నాకు సెలవు ఇప్పించండి. నిత్య రాజు వైపు చూస్తుంది. రాజు అర్థమైనట్లు పూజారికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. పూజారి వెళ్ళిపోవడంతో నిత్యతో విశాల్ ఊళ్ళో విషయాలు అడిగితే నిత్య చెబుతూ విశాల్తో పాటు ఐశ్వర్య, అనిల, మాయా, రాజు వింటూ ఉంటారు. విశాల్ నాన్నమ్మ చెప్తున్నది వింటూ మరోపక్క మధ్య మధ్యలో ఐశ్వర్య వైపు చూస్తూ ఉంటాడు. పెళ్ళానికి సైట్ కొడుతున్నాడు మన విశాల్ బాబు. అక్కడ అందరికీ అర్థమైనా చూసి చూడనట్లు వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు. రాజు మాత్రం అవి పట్టించుకోకుండా మాయాని చూస్తూ ఉంటాడు. ఐశ్వర్య లేచి బయటకు వెళ్ళిపోతుంది. విశాల్ కూడా లేచి నాన్నమ్మ, ఒక చిన్న వర్క్ ఉంది, ఇప్పుడే వస్తాను. నిత్య సరే అంటుంది. నిత్య వీళ్ళని ఎలా మార్చి వెళ్ళాలి అని తన రూమ్ వైపు అడుగులు వెయ్యలేక వెళుతుంటే నిత్య అది గమనించి నిత్య: నాన్న విశాల్, అటెక్కడికి రా, నీ వరకు బయటకు వెళ్ళింది. నువ్వు నీ రూమ్కి వెళ్తున్నావు ఏంటి? విశాల్: హీ, తెలిసిపోయిందా అని పరుగున బయటకు వెళ్ళిపోతాడు. హాల్లో నిత్య, అనిల, మాయ, రాజు నవ్వుకుంటారు. బయటకు వెళ్ళిన విశాల్ చుట్టూ చూస్తాడు. ఐశ్వర్య గార్డెన్లో పూల మొక్కల మధ్య బెంచిపై కూర్చొని ఉండడం చూసి విశాల్ మనసులో బంగారం చాలా మూడిగా ఉంది. తన మూడ్ మార్చి నార్మల్ చేయాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఐడియా అని మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి గార్డెన్లోకి వెళ్ళి 10 మినిట్స్ తర్వాత ఐశ్వర్య ముందుకు వెళ్ళి నిలబడతాడు. ఐశ్వర్య నవ్వుతూ తన ముందు నిలబడి ఉన్న విశాల్ని చూసి పైకి లేచి నిలబడుతుంది. విశాల్ ఐశ్వర్య చెయ్యి పట్టుకొని పెద్దగా ఉన్న గార్డెన్ ఇంటి చుట్టూ ఉంది. విశాల్ ఇంటి లెఫ్ట్ సైడ్ ఉన్న గార్డెన్లోకి తీసుకొని వెళతాడు. ఐశ్వర్య విశాల్ తనని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో తెలియకపోయినా విశాల్ వెనకే వెళ్ళి ఒకచోట విశాల్ ఆగి నవ్వుతూ ఐశ్వర్యని కళ్ళతో అటు చూడు అంటాడు. ఐశ్వర్య అర్థం కాక అటు చూడగానే తన ముఖం వెలిగిపోతుంది. సంతోషంతో గంతులేస్తూ పక్కనే నవ్వుతూ తనని చూస్తూ ఉన్న విశాల్ని హగ్ చేసుకుంటుంది. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.